చేస్తున్నా, దయచేసి మీరు కూడా కవర్ చేయండి, ఏమన్నా ఉంటే వాడుకోవచ్చు మీరు, ఎందుకంటే మీ వాడకం బాగుందని మాకు గుర్తు. ఎందుకంటే మీరు ప్రతిదాన్ని ఏమంటారు కోడి గుడ్డు పైన ఈకల్ పీకే రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక పోతే సైకో రామ్, కళ్ళు దాగిన కోతి నిప్పులు తొక్కితే ఎట్లుంటుందో ఆయన రాజకీయం అట్టుంది. రోజు ఒక ఎపిసోడ్, రోజుకో కథ. దీనికి ప్రజలకు అసలు సంబంధమే లేదు, ప్రజాపాలనకు సంబంధం లేదు. ఒక అపోజిషన్ పార్టీ రాజకీయాలలో చేసే కార్యక్రమాలకు వీళ్ళు చేసే కార్యక్రమాలకు అలా అంతర పొంతన లేదు. ఎక్కడ ఎవరు ఏం మాట్లాడతారా, ఎక్కడ అక్షరాలు పొల్లు తప్పు మాట్లాడతారా, ఎక్కడ ఎవరన్నా సరే, ఎంతోమంది అధికారులు పనిచేస్తుంటారు, కింద స్థాయి వ్యవస్థ పనిచేస్తుంటుంది. కింది స్థాయి వ్యవస్థలో కూడా అప్పుడప్పుడు వాళ్ళు మానవులే తప్పిదాలు చేస్తుంటారు, ప్రింటింగ్ మిస్టేక్స్లు అవుతుంటాయి, ఫ్లెక్సులు పెట్టే కాడ తప్పులు చేస్తుంటారు. కొంతమందికి విఐపీలు వచ్చినప్పుడు అతి ఉత్సాహంతో మిగతా వాళ్ళందరూ చేస్తున్నా ఎవరో ఒకరు ముందుకొచ్చి ఒక చిన్న తప్పిదమో, నిన్న ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్లో వచ్చినటువంటి విదేశీయులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వేసి, వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళకి వైట్ కర్చీఫ్స్ వేసి కాలు దుట్టుకోవడానికి. సరే, ఎవరో ఒకరు మన దగ్గర పనిచేసే వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళకి తెలియకనో, ఎందుకంటే అన్ని వ్యవస్థలలో మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత తెలివితేటలు అయితే ఉండవు కదా, ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకనో వాళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కువ మర్యాద చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో ఎవరన్నా ఒకళ్ళు ఖర్చీఫ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దుంటారు. దానికి కూడా ఇప్పుడు అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసిరు. దాన్ని ఏం తెలుసా, భారతదేశ వ్యాప్తంగా మహిళలకు విలువలేని మహిళల గురించి మాట్లాడే తెలంగాణలో మహిళా ఆత్మగౌరవం ఏమైపోయిందనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ట్యాగింగ్ ఎవరికి చేసిర్రు, సోనియా గాంధీ గారికి. పోనీ వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళది ఎవరు చూస్తారో చూడరో అని నమ్మకంతో అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికన్నా చూపించాలని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇండియాకి రావడమే ఫస్ట్ టైం. అది తెలంగాణకు రావడం గర్వకారణం. దీన్ని ఎట్లా డెంటు కొడదామన్న ఆలోచనే ఉంది తప్ప దాని గురించి ఇప్పటి వరకు ఇక్కడ సెలెక్ట్ అయినందుకు అపోజిషన్ పార్టీ కూడా వాస్తవంగా ప్రజలపై 10 ఏళ్ళు అధికారం ఇచ్చి రబ్బర్ చెప్పులు ఉన్న వాళ్ళకు బంగారు పల్లాలకు తీసుకొచ్చింది తెలంగాణలో. వాళ్ళకి అధికారం వచ్చినాక వాళ్ళ ఆస్తులు పెరిగిన విషయం అంటే ఇదంతా వాళ్ళు పెరిగిందే మన మీద. మీరు వేసిన ఓట్ల మీద కుబేర్లేరు. ఇవాళ తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడాలన్న ఇంట్రెస్టే పోయింది వాళ్ళకు. సన్నబియ్యం ఎట్లా నడుస్తున్నాయి, భూభారత్లు ఏం చేద్దాం, ఇంద్రమ్మ ఇల్లులల్లో నిజంగానే ఏమన్నా తప్పిదాలు అవుతున్నాయా, వాటిని ఎట్లా సరిదిద్దుదాం, ప్రజలకు ఎంత బాగా చేద్దాం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇచ్చేటప్పుడు ఆ పథకాలు ప్రజలకు లబ్ధి చెందుతున్నాయా లేదా, ఈ సంవత్సరము ఊర్లలో సమస్యలు ఏమున్నాయి, ఐకేపీ సెంటర్ల దగ్గర ఒడ్లు అవి అమ్మకం అయ్యేటప్పుడు ఏమన్నా ఉంటే కలెక్టర్ల దగ్గరికి మరి అపోజిషన్ పార్టీలు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి అక్కడ ఒడ్లు సబ్జెక్ట్ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరకో ఎవరి దగ్గరకో వినతి పత్రాలు ఎన్నిసార్లు ఇచ్చినాం, కలెక్టర్ల దగ్గరకు ఎన్నిసార్లు ఆ సమస్యల గురించి మాట్లాడినాం. గత 15-20 రోజులు ఎండాకాలం వచ్చింది, సమస్యలు చాలా ఉన్నాయి, మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి. మరి ప్రభుత్వానికి ఏ డైరెక్షన్ ఇద్దాం? సంవత్సరన్నర పాలన ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో 10 ఏళ్ళు బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఈ సోషల్ మీడియా ప్రదర్శనలు చేసే బదులు మీకున్న తెలివితేటల్ని దరిద్ర పనులకు వాడే బదులు కన్స్ట్రక్టివ్ పనికి వాడొచ్చు కదా ఈ అపోజిషన్ లీడర్లు. ఇలా రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందే కాకుండా ఈ సైకోరామ్ అంటే సైకిక్ ఏం చేశాడంటే అంత ఆగం చేసినాక కూడా ఇంకా ఏదో ఒకటి రోజు తప్పిదం పట్టాలి, రోజు జనానికి మంచి కంటే ఎక్కువ జనాన్ని తప్పుదో పట్టియాలన్న ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా ఉపాయం చేస్తుండు కేటీఆర్.
కానీ అది ఒక్కరోజు ఎంటర్టైన్మెంట్ అని అర్థం చేసుకోవట్లేడు. ఆయన ఏదైతే రోజు సోషల్ మీడియాలో ఎవరెవరు ప్రెస్ మీట్లు పెడుతురో తీసి ఆ మధ్యన లైన్ కట్ చేసి, నేనేదో చెప్తే ముందు కట్ చేస్తాడు, వెనకాల కట్ చేస్తాడు, మధ్యాహ్నం పెట్టుకుంటాడు. ఓసారి ఎందుకో చెప్పినా, వీళ్ళు బ్రహ్మాండమైన చెడు ప్రచారం చేస్తుంది సోషల్ మీడియా అంటే, వాళ్ళకి బ్రహ్మాండమైన సోషల్ మీడియా ప్రచారం బీఆర్ఎస్దే నడుస్తుందని చెప్పి ఒక ట్యాగ్ లైన్ వేసుకొని అంతవరకే ఆ 20 సెకండ్లో 12 సెకండ్లో కట్ చేసి పెట్టుకోండి. నేను అనేది ఏంటంటే, నేను ఒక్కటే చెప్తున్నా, రాజకీయాలు పాజిటివ్ నెగిటివ్ రెండు చేయొచ్చు. అపోజిషన్ ఉన్నంత మాత్రాన ఓన్లీ నెగిటివ్ పాలిటిక్స్ చేయాలి, నెగిటివ్ లైనే తీసుకోవాలి, నెగిటివ్ రాజకీయాలు చేయాలన్న ఆలోచన నుంచి బయటికి రండి ఫస్ట్. ఇది తెలంగాణ, మనం అందరం యుద్ధం చేసి తెచ్చుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ సాధించాలనే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ ఇది. సరే, ప్రజలు మీకు ఓటేసిర్రు, 2 సార్లు మిమ్మల్ని